వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని పిలవడానికి ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం మాకు చాలా కాలంగా పేరుకుపోయిన బకాయిలు, అలాగే చాలా కాలంగా ఈ ఎన్టీఆర్ వైద్య సేవలో ఉన్న ప్యాకేజీలు రివిజన్ కొరకు మా ప్రయత్నాలు, అలాగే గవర్నమెంట్ వారి స్పందన, అలాగే కొత్తగా రాబోతున్న యూనివర్సల్ హెల్త్ స్కీమ్లో మా బాధ్యత, అలాగే మా సహకారం, దాంతోపాటు మాకు కావలసిన ప్యాకేజ్ రివిజన్ గురించి గవర్నమెంట్ వారికి తెలియజేయటం, ఈ ముఖ్య ఉద్దేశాలతో మీకు పూర్తిగా అసలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హెల్త్ కేర్లో జరుగుతున్న మార్పులు వాటిని పూర్తిగా తెలియజేయాలనే ఉద్దేశంతో చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసాం. దానిలో ముఖ్యంగా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు పద్దాకా ఈ హాస్పిటల్స్ అసోసియేషన్ తరపున మిమ్మల్ని పిలవాల్సిన పరిస్థితి వస్తుంది, ఇవన్నీ కూడా కొంచెం సవివరంగా చెబుతాం. ఆ తర్వాత మీకు పూర్తిగా ప్రెస్ నోటు, అలాగే ఈరోజు జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ప్రకటించడం జరుగుతుంది. ముందుగా ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషను ఒక 5 నుంచి 7 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు చూపిస్తాం. ముందుగా మాకున్న బకాయిలు మొదట పెట్టినప్పుడు ఇది 30% మంది ప్రజలకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి ఒక క్రాస్ సబ్సిడీ మోడల్లో ఖాళీగా ఉన్న బెడ్స్ని, హాస్పిటల్ని పేదవాళ్ళకి కార్పొరేట్ వైద్యంకి ఉపయోగించుకోవచ్చు అనే ఒక మంచి ఆలోచనతో మొదలుపెట్టిన ఒక 200 ప్యాకేజెస్తో మొదలుపెట్టిన స్కీమ్ని ఈరోజు దఫాలుగా 3200 ప్యాకేజెస్కి తీసుకొచ్చి బెనిఫిషియరీస్ని 93.5% ఆఫ్ ద పాపులేషన్ని యాడ్ చేసేయడం జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే ఆ బ్యాలెన్స్ ఏదైతే 30-70 ఉండేందో అది 90-10 అయిపోవటం వల్ల వాళ్ళు ఏదైతే కాస్టింగ్ మెకానిజం చేసుకున్నారో, అంటే ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే తీసుకోవటం వల్ల ఆ రేట్లు ఆ రోజు అంత వచ్చినాయి. అంటే వేరియబుల్ కాస్ట్ మాత్రమే తీసుకున్నారు, ఫిక్స్డ్ కాస్ట్ తీసుకోలేదు. అదే వేరియబుల్ కాస్ట్లో ఇప్పుడు 17-18 సంవత్సరాల తర్వాత ఓన్లీ 10% ఎన్హాన్స్మెంట్తో మాత్రమే ఓవర్ దీస్ 18 ఇయర్స్ 10% మాత్రమే రేట్లు పెంచి, ప్యాకేజెస్ పెంచి, బెనిఫిషరీస్ని పెంచేయడం వల్ల ఏమైందంటే ఆ బ్యాలెన్స్ టిల్ట్ అయిపోయి ఈరోజు హాస్పిటల్లో ఇన్సూరెన్స్ కానీ క్యాష్ పేషెంట్స్ కానీ ఎవరూ లేకపోవటం వల్ల, ఆ ట్రీట్మెంట్ చేయడానికి క్యాష్ ఫ్లోస్ లేకపోవటం వల్ల, సమయానికి బిల్స్ పే చేయకపోవటం వల్ల ఒక సివియర్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్లోకి హాస్పిటల్స్ ఈరోజు వచ్చేయడం జరిగింది. దాని మీద ఇప్పుడు ఏం జరిగిందంటే పాత బకాయిలు 2700 ఉంటుండగా మళ్ళీ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అని చెప్పి ఆ 30 లక్షల మంది, 40 లక్షల ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయంటే 1 కోటి పాపులేషన్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి కూడా అదే రేటున మళ్ళీ 2.5 lakh రూపీస్ వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ బేసిక్ ట్రీట్మెంట్ అంతా కవర్ అయిపోతుందని చెప్పడం వల్ల ఏమైందంటే 100% యూనివర్సల్ హెల్త్ కవరేజ్కి వెళ్ళినప్పుడు ఈ హాస్పిటల్స్ అదే రేటుతో సస్టైన్ చేయడం కుదరదు. కాబట్టి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈరోజు హాస్పిటల్ ఇలాంటి ఇబ్బందులు ఉన్నారంటే ఫర్దర్గా వచ్చే హాస్పిటల్స్ పరిస్థితి ఏంటి, కొత్త జనరేషన్ డాక్టర్స్ ఎలా సర్వైవ్ అవుతారు, ఆంధ్రప్రదేశ్లో ఆ హెల్త్ కేర్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తాయి, ఏం పెద్ద హాస్పిటల్స్ కొత్తగా ఈ గత 10 సంవత్సరాల్లో వచ్చినాయి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా జరుగుతుంది ఇది రేషనలైజ్డ్గా చేస్తే. సో మా రిక్వెస్ట్ ఏంటంటే అటువంటి ప్రయత్నము, అటువంటి స్టడీ, అటువంటి కాస్టింగ్ మెకానిజం చేసి ఇది ప్రజలకి కూడా చాలా మంచి. ఎందుకంటే గత 18 సంవత్సరాల్లో ట్రీట్మెంట్ మొడాలిటీస్ కూడా చాలా మారిపోయింది, సైన్స్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మనం మాత్రం పాత ప్యాకేజెస్ మీదే మనం ఇన్వెస్టిగేషన్ మొడాలిటీస్ అన్నీ కవర్ అవ్వవు. ఆ ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఆ పేషెంట్కి మనం చేస్తున్న ట్రీట్మెంట్ కరెక్టా కాదా అనేది కూడా డాక్టర్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ చేయటం వల్ల, ఇలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల పేషెంట్స్కి తాలూకా హెల్త్ కూడా పాడైపోయే అవకాశం ఉంది. మెడికల్ ప్యాకేజెస్ అని ఉంటాయి, మెడికల్ ప్యాకేజెస్ని ఎక్కడ కూడా మెడికల్ ట్రీట్మెంట్ని ప్యాకేజ్ లాగా చేయడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ రోజుల్లో అది పెట్టడం జరిగింది ఆలోచన లేకుండా, కానీ ఈరోజు కూడా అది మనం కంటిన్యూ చేయడం వల్ల ఒక ఛాతీ నొప్పితో ఒక పేషెంట్ ఐసీయూకి వస్తే ఆ పేషెంట్ని ఏ విధంగా టెస్ట్ చేయాలి, ఎందుకంటే అవి ఏవి కవర్ చేయవు, గవర్నమెంట్ ఏది పే చేయదు. పెద్ద పెద్ద టెస్టులు అవసరమైతే ఆ డాక్టర్ ఏ ట్రీట్మెంట్ చెప్పినా కూడా టెస్టులన్నీ ఫ్రీగా చేయాలంటే హాస్పిటల్ చేయించలేవు. అలాంటి పేషెంట్స్ అందరినీ ఒక హాస్పిటల్ నుండి ఇంకో హాస్పిటల్కి పంపించడం, ఆ హాస్పిటల్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్, ఈ దారిలో కూడా పేషెంట్స్ ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. అలాగనే NABH అని ఉన్నది, క్వాలిటీ అక్రిడిటేషన్ ఎవరికైనా ఉంటే
నేషనల్ స్టాండర్డ్స్ ఎప్పుడు కూడా 15% CGHSలో కానీ ఆయుష్మాన్ భారత్లో కానీ 15% ఇన్సెంటివ్ ఇవ్వాలి. మన స్టేట్ గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఎన్టీఆర్ వైద్య స్కీమ్లో ఈరోజు 2% మాత్రమే ఇస్తున్నాం. సో అదే ఈహెచ్ఎస్లో అయితే 11% ఇస్తూ ఉన్నాం అనమాట. సో ఈ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఏదైతే ఖర్చు అవుతుందో అది కూడా గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేయకుండా ప్రజలందరికీ క్వాలిటీ ట్రీట్మెంట్ మనం పాత రేట్స్తో పాత విధానాలతో ఈరోజు ఎవరైతే ఎలిజిబుల్ కాదో వాళ్ళని కూడా తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసేటప్పుడు పరిస్థితి వచ్చేటప్పటికి ఈరోజు ఒక పరిస్థితి అంతా స్తంభించిపోయింది పరిస్థితి. ఈరోజు డబ్బుల కోసం ఇంతకుముందు డబ్బుల కోసం మాత్రమే స్ట్రైక్ చేసేవాళ్ళం. ఈరోజు ఏంటంటే మనుగడకే ప్రశ్నార్థం అయిపోయి ఇన్సూరెన్స్ స్కీమ్లో ఏ విధంగా రేట్స్ డిసైడ్ చేస్తారు, అదే జనరల్ వార్డ్ రేట్సే ఏపీఎల్ పాపులేషన్కి కూడా ఇచ్చి ఇన్సూరెన్స్కి ఇచ్చేస్తే మేము ప్రాబ్లం వస్తే ఎవరిని అడుగుతాం? తర్వాత పాత బకాయిలు ఏమవుతాయి? కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం డబ్బులు ఇచ్చేస్తే పాత బకాయిలు ఎప్పుడు పే చేస్తారు, ఎప్పుడు పే చేస్తారు? 2000 కోట్లు అంటే హాస్పిటల్సే ఫండ్ చేస్తున్నాయి. డబ్బులైనా హాస్పిటల్ ఖర్చు పెట్టినాయి. ఈ హాస్పిటల్స్కి ఎక్కడొస్తాయి? ఆదాయంతో వచ్చినాయి కదా, అందరూ అప్పులు తెచ్చి ప్రాపర్టీలు అమ్మి రన్ చేస్తున్న హాస్పిటల్స్ ఇవి. ఆ డబ్బులన్నీ ఇవ్వకపోతే హాస్పిటల్స్ విల్ గెట్ ఇన్ టు ఎ సీరియస్ ప్రాబ్లమ్. బ్యాంక్స్ ఆల్సో నాట్ గివింగ్ వర్కింగ్ క్యాపిటల్ బికాజ్ ఆ డ్యూస్ రాకుండా. అందుకని మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి, మీ ఆలోచన మంచిదే, యాస్పిరేషన్ మంచిదే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఒక క్షణం ఆగి పాత బకాయిలు చెల్లించి కొత్త విధానంలో వస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి హాస్పిటల్స్కి, పేషెంట్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ఒకసారి ఆలోచించి ఆ విధానాన్ని పూర్తిగా నిర్ధారణ చేసినాక మాతో మాట్లాడినాక ఎస్ దిస్ ఈజ్ సేఫ్ ఫర్ ద పేషెంట్స్, దిస్ ఈజ్ సేఫ్ ఫర్ ద హాస్పిటల్ అండ్ గుడ్ ఫర్ ది గవర్నమెంట్. సో మన మోడల్ స్టేట్గా మనల్ని హెల్త్ కేర్లో మనం చేయాలనుకుంటే ఇవన్నీ చేస్తే కానీ ముందుకు వెళ్ళలేము. కానీ దీంట్లో మేము ఇబ్బంది పడిపోయే పరిస్థితి వస్తుంది, పేషెంట్స్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తారు. అసలు క్యాష్ అనేదే చేతిలో డబ్బులే లేకుండా హాస్పిటల్స్ ఎలా రన్ గవర్నమెంట్కి పే చేయాల్సిన డబ్బులు కూడా హాస్పిటల్స్ చేతిలో లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ చేస్తారు, లేదా మున్సిపల్ కార్పొరేషన్ బిల్స్ కట్టాలి. సో ఇవన్నీ ఏంటంటే చెప్తే దిస్ ఎ బిగ్ పాండర్ ఆఫ్ బాక్స్ వేర్ ఎక్కడ కూడా ప్రాబ్లమ్సే కనిపిస్తున్నాయి కానీ ఒకటి మంచి కూడా హాస్పిటల్సే కనిపించట్లేదు. అందుకనే మన స్టేట్లో గత 10 సంవత్సరాల్లో ఏ పెద్ద హాస్పిటల్ కూడా ఈరోజు ఇక్కడ ఏ పెద్ద వచ్చి ఒక 500 బెడ్ల హాస్పిటల్ ఏది వచ్చింది లేదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్లో ఎక్కువ పాపులేషన్ ఉండటం వల్ల ఏ హాస్పిటల్కైనా రన్ చేయడం కష్టం. అలాగనే ఆంధ్రాలో ఈరోజు పెద్ద హాస్పిటల్స్ కూడా ఒక అంటే మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్ లాగా వేరే పెద్ద చైన్ ఆఫ్ హాస్పిటల్స్ ఎక్వైర్ చేసేస్తున్నాయి. ఎందుకంటే ఈ హాస్పిటల్స్ ఇండివిజువల్ డాక్టర్స్ రన్ చేయలేకపోతున్నారు. కాబట్టి కార్పొరేట్స్ వచ్చి చిన్న హాస్పిటల్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. చాలా కామన్గా జరుగుతూ ఉంది. సో చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక క్షణం ఆగి గవర్నమెంట్ ఒకసారి స్టడీ చేసి క్వాలిటీ ట్రీట్మెంట్ అందరికీ ఇవ్వాలనుకుంటే ఏం చేస్తే మంచిదని ఒక స్టడీ చేసి పాత బకాయిలు తీర్చి హాస్పిటల్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసి ఇంత నిబద్ధతతో ఇంతకాలం డ్యూస్ ఉన్నా కూడా ఖర్చు పెట్టి కష్టపడి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తున్నందుకు ఖచ్చితంగా వాళ్ళ విన్నపాన్ని, రిక్వెస్ట్ని, డిమాండ్ని ఖచ్చితంగా సరైన మెకానిజం ద్వారా సాల్వ్ చేసి ముందుకెళ్తే మన రాష్ట్రానికే మంచి పేరు వస్తుంది, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మంచి హెల్త్ వస్తుంది. అట్ ద సేమ్ టైం అంతకు సరిపడా బడ్జెట్ మన దగ్గర ఉందా, మన ఫైనాన్షియల్ కెపాసిటీ అంత ఉందా, అంత మాత్రం బడ్జెట్ చేసుకోకుండా మనం అలాంటి యాస్పిరేషనల్ మెథడ్లోకి వెళ్తే అంతా ఇరుక్కుపోతాం తప్ప ఎవరికి మంచి జరిగే అవకాశం ఉండదని ఆ బడ్జెటరీ అలొకేషన్ కూడా చేయాలని గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తా. ఏది ఏమైనా కానీ పాత బకాయిలు పూర్తిగా రిలీజ్ చేయకుండా చెల్లించకుండా కొత్త స్కీమ్లోకి వెళ్ళి ఒక లీగల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతే మేము రేపు ఇన్సూరెన్స్తో గొడవాడాల్సి వస్తుంది. అప్పుడు గవర్నమెంట్తో ఎలా అడగడానికే అవి ఉండదు, ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వస్తుంది కాబట్టి. సో ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి హాస్పిటల్స్ ఎప్పుడైతే ఇబ్బందిలో పడతాయో పేషెంట్స్ ఖచ్చితంగా ఇబ్బందిలో పడతారు. అందుకే కార్నర్స్ కట్ చేయడానికి ఉండదు మెడికల్ ట్రీట్మెంట్లో. కాబట్టి ఇది పేషెంట్స్కి మంచిది కాదు, హాస్పిటల్స్కి మంచిది కాదు. ఏదైనా ఒక రకమైన తీవ్రమైన పరిణామం వస్తే గవర్నమెంట్కి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇదే మంచి టైం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ఒక ఎక్సర్సైజ్, ఒక 15 days ఎక్సర్సైజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ఈజ్ వెరీ నాలెడ్జబుల్, వెరీ విజనరీ, వెరీ సైంటిఫిక్గా వెళ్తారు, ఆబ్జెక్టివ్గా వెళ్తారు, స్టాటిస్టిక్స్ మీద డేటా మీదనే ఆయన మాట్లాడతారు. కాబట్టి దిస్ ద బెస్ట్ సిచ్యువేషన్ ఫర్ అస్ ఆల్సో. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే మిడ్ లేయర్లో ఉన్న అఫీషియల్స్ కానీ, ట్రస్ట్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, హెల్త్ మినిస్టర్ గారికి కానీ కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయిన విధానంలో ఇవ్వట్లేదు అనేది మా అభిప్రాయం. ప్రస్తుతం ఈ సర్వీసెస్ ఆపుతాము, డబ్బులు ఇస్తే కానీ చెయ్యము, సైన్ చేయం, ఇవన్నీ కూడా గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా కాదు, గవర్నమెంట్కి ఇబ్బంది పెట్టాలని కాదు, అందరూ బాగుండాలి, అంత ప్రాబ్లం అంతా హెల్త్ కేర్లో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలనే
అందరూ వస్తున్న నెక్స్ట్ జనరేషన్ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ అందరూ హ్యాపీగా పేషెంట్స్ని పద్ధతిగా పక్కాగా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా చేయగలుగుతుంది అనేది మా నమ్మకం. కాకపోతే వాళ్ళు అక్కడ వరకు ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదని ఇంకే దారి లేక ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఇది పూర్తిగా గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా కాదు. ఇది యాక్చువల్గా దీనివల్ల ఒక విధానం అంటూ వస్తే గవర్నమెంట్కి ప్రజలకే మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉదయం నుంచి ఇంచుమించు 250 ఆసుపత్రుల ప్రతినిధులు రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి జనరల్ బాడీ మీటింగ్లో పాల్గొన్న తర్వాత పూర్తిగా సారాంశం ఏంటి అంటే, మాకు 670 కోట్ల రూపాయలు ఏదైతే CMFSలో ఉందన్నారో ఆ 670 కోట్ల రూపాయల నిధులు పూర్తిగా పే చేసేదాకా ఎటువంటి చర్చలకి ఆస్కారం లేదు. దీనికి కారణం ఏంటంటే, ఇంతకుముందు మీరు చాలాసార్లు చూశారు, పలు దఫాలుగా మేము ఇటువంటి నోటీసులు ఇవ్వటం, మమ్మల్ని పిలవటం, మాకు ఒక ప్రామిస్ చేయటం, మేము సరే అని బయటకు వచ్చి మా ప్రతినిధులందరికీ ఇలా జరుగుతుందని చెప్పటం. సో ఇంతకు ముందు జరిగిన ప్రామిస్లు ఏవి కూడా కరెక్ట్గా నెరవేరలేదు. మీరు ప్రతిసారి వెళ్తున్నారు వస్తున్నారు, ఒక కాగితం పట్టుకొస్తున్నారు తప్పించి అది కార్యాచరణలోకి రావట్లేదు. కాబట్టి ఈసారి మినిస్టర్ గారే మీకు ప్రకటించారు కదా 670 కోట్లు మీకు CFMFలో ఉందని, CMFSలో అది రిలీజ్ అయ్యేదాకా ఎటువంటి చర్చలకు మీరు వెళ్ళటానికి వీలు లేదని మమ్మల్ని ఖచ్చితంగా మాకు నిబంధన విధించారు. ఇది మొదటిది. ఈ 670 కోట్లు పూర్తిగా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మేము ఎటువంటి చర్చలకైనా, ప్యాకేజ్ రివిజన్ కోసమైనా, మిగిలిపోయిన 2000 కోట్లు ఎప్పుడు ఏ సమయానికి ఏ విధంగా పే చేస్తారు. ఎందుకంటే ఈ 2000 కోట్లకి మీరు ఒక టైం లైన్ ఇచ్చినప్పుడు మళ్ళీ దీనికి నెలకి 380 కోట్లు ప్రతి నెల యాడ్ అవుతూ ఉన్నాయి. వీటితో కలుపుకొని మాకు ప్రాపర్ కార్యాచరణ ఇచ్చినప్పుడు మాత్రమే అప్పుడు ఈ మిగతా వర్క్ స్టార్ట్ చేస్తామని. సో ఇది జరిగేదాకా అంటే 10వ తారీఖు వచ్చే నెల నుంచి పూర్తిగా అన్ని సేవలు ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తామని చెప్పడానికి చింతిస్తున్నాం. ఏనాడైతే మేము ఓపీ సేవలు ఒకటే ఆపి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారి దృష్టికి మా సమస్యలు తేవాలనుకున్నామో ఆ రోజు నాటి నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు ఎన్టీఆర్ వైద్య సేవలో అనే ప్రచారం జరగటం మాకు చాలా బాధ కలిగించింది. మేము ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో మాత్రమే ఫ్రీ ఓపీలు ఆపేని తప్పించి మేము ఒక్క బకాయిలు రాలేదనే ఉద్దేశంతో పూర్తి సేవలు ఆపటం భావ్యం కాదు అని మేము నిర్ణయం తీసుకుంటే దానిని మరో రకంగా చిత్రీకరించడం మాకు చాలా బాధ కలిగించింది. దానివలన ఈరోజు 10వ తేదీ నుంచి, అక్టోబర్ 10వ తేదీ నుంచి మా సమస్యలు తీరకపోతే పూర్తిగా ఎన్టీఆర్ వైద్య సేవలో అన్ని రకాల వైద్య సేవలు అందించడం మా వల్ల కాదు. మాకు కొనడానికి ఎక్విప్మెంట్ కాదు, మందులు కాదు, దేనికి కూడా ఎక్కడ బకాయిలు పుట్టట్లేదు. కాబట్టి 10వ తారీఖు నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి సేవలు అందించలేవని చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా రెండవది. సో మొదటిది 670 కోట్లు, తరువాత ఈ 2000 కోట్లు మాకు కార్యాచరణ ఇవ్వాలి. ఆ తర్వాత యూనివర్సల్ హెల్త్ స్కీమ్ మేము మీ ఆలోచనకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మీతో పాటే క్వాలిటీ వైద్యం ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇవ్వాలనుకుంటున్నాం. కాకపోతే దానికి సహేతుకరమైన స్టడీ జరగాలి, సైంటిఫిక్గా ప్యాకేజీలు అరైవ్ అవ్వాలి. ఆ అరైవ్ అయ్యే క్రమంలో మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోండి. ఆ కమిటీల్లో ఇన్సూరెన్స్ వారితో పాటు మమ్మల్ని, కొన్ని న్యూట్రల్ బాడీస్ని అందరినీ కలుపుకుని వెళ్ళమని కోరుతున్నాం. సో చర్చల్లో భాగంగా మమ్మల్ని పిలిచినప్పుడు ఇది మా ముఖ్యమైన డిమాండు. నెక్స్ట్ ఈ ప్యాకేజెస్ రివైజ్ చేస్తే కానీ, ఒక ప్రాపర్ సిస్టమ్ తీసుకొస్తే కానీ, ఒక సస్టైనబుల్ మోడల్ అంటే మనకు హెల్త్ కేర్ ఫ్రీగా ఇవ్వాలనుకున్నప్పుడు హెల్త్ కేర్కి సంబంధించిన బిల్స్ అన్నీ స్టాచ్యుటరీ పేమెంట్స్ అంటే నెలవారీ జీతాలు పెన్షన్లు ఎలా ఇస్తున్నారో వాటిల్లాగా పే చేసేలాగా ఒక సిస్టమ్ని తీసుకురమ్మని కోరుతున్నాం. ఇక ఇన్సూరెన్స్ వారికి అప్పచెప్పి ఇన్సూరెన్స్ 10 రోజుల్లో బిల్స్ మీకు క్లియర్ చేస్తారు అంటున్నారు, సంతోషం. ఆ ప్యాకేజీలు సరిగా వచ్చి మేము MOUలు సైన్ చేసినప్పుడు అది చాలా సంతోషక పరిమాణమే. కానీ ఇన్సూరెన్స్ వారికి మీరు మందస్తుగా పే చేసే ముందు
మా పాత బకాయిలన్నీ ఖచ్చితంగా చెల్లించాలని కోరుతున్నాం. ఎప్పుడైతే ఈ పాత బకాయిలు చెల్లించకుండా మనం వేరే వారికి డబ్బు పే చేసి ఈ స్కీమును ముందుకు తీసుకెళ్తామంటారో ఆ రోజు ఈ బకాయిలన్నీ కూడా మరుగున పడిపోతాయనే భయం ఆసుపత్రుల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ముందుకు వెళ్ళే లోపు ఈ బకాయిలు పూర్తిగా క్లియర్ చేయమని గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. ఇవే మా ముఖ్యమైన డిమాండ్స్. ఈరోజు ఈ ఆసుపత్రులన్నీ తీసుకున్న నిర్ణయం ఇది ప్రకటించడానికి మిమ్మల్ని పిలవటం జరిగింది. థ్యాంక్ యూ. ఫ్రీ ఓపీడీ అనేది ప్రతి ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవకు వచ్చిన పేషెంట్ని ముందు ఫ్రీగా చూసి దాన్ని రిజిస్టర్ చేయటం మానేసి ఎవరైనా ఉంటే అడ్మిట్ చేసుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడటం మాట వాస్తవం. కానీ గవర్నమెంట్కి దృష్టికి తీసుకురావాలి, ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండాలని చేసిన దాన్ని ఎటువంటి ప్రాబ్లము లేదు అని చెప్పడమే మాకు చాలా బాధ కలిగించింది. అది వారి దృష్టికి వెళ్ళిన తర్వాత వారు ప్రకటించడం జరిగింది. మేము చెప్తున్న లెక్కలు కానీ హెల్త్ మినిస్టర్ గారు చెప్పిన లెక్కలు కానీ రెండు సమానంగానే ఉన్నాయి. కాబట్టి ఈ నిధులు విడుదల చేయాలని కోరుతున్నాం. ఇప్పటివరకు ఎవరో చర్చలకు పిలవలేదు. పిలిచినా కూడా ఈ 670 కోట్ల రూపాయలు పూర్తిగా ఇస్తే కానీ మమ్మల్ని వెళ్ళొద్దని ఈరోజు సభ్యులందరూ విపరీతమైన ఒత్తిడి తేవడం జరిగింది. ఈ 670 కోట్ల పేమెంట్స్ జరిగితేనే ఎటువంటి చర్చల కన్నా వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా అండి. మన దగ్గర ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల్లో కూడా పూర్తి ఇన్సూరెన్స్ గవర్నమెంట్లు కవర్ చేయలేనప్పుడు ఈరోజు మనం ఇన్సూరెన్స్ విధానానికి వెళ్తున్నాం. ఇన్సూరెన్స్ విధానంలో క్వాలిటీ మెరుగుపడాలంటే ఖచ్చితంగా ఆ బడ్జెట్కి ఇప్పుడు మురళీ గారు చెప్పినట్టు ఆ బడ్జెట్కి మనం ఎంత సంసిద్ధంగా ఉన్నాం, దాన్ని ఏ విధంగా ఆ బడ్జెట్ని సమకూర్చదలుచుకున్నాం అన్నీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. బాగోదని మేము చెప్పట్లా, కానీ దానికి తగ్గ ప్లానింగు, దానికి తగ్గ సస్టైనబిలిటీ, ఎన్నాళ్ళు మనం అంత ప్యాకేజెస్ కట్టగలం, అందరికీ మనం ప్యాకేజీలు కట్టాలా, కొంతవరకు కొన్ని వర్గాలకి ఎవరు ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టిస్తారా, ఇవన్నీ ఇంకా మనకి అర్థం కాని విషయాలు. సో పూర్తిగా ఇన్సూరెన్స్కి వెళ్ళినప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. మా వాళ్ళంతా ఇంత కష్టాల్లో ఉన్నారని మీ మీడియాకు తెలియజేస్తున్న విధానం చూస్తూ ఉంటే ఇది చాలా బాధాకరంగా ఉంది. 600 చిలుకు కోట్లు సిఎఫ్ఎంఎస్లో అక్కడ ఉండటం, 2000 చిలుకు కోట్లు గవర్నమెంట్ వారు బాకీ ఉండడం అంటే ఈ 2000 చిలుకు కోట్లు ఏవైతే గవర్నమెంట్ వారు సంవత్సరం తరబడి వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉన్నారంటే ఏ గవర్నమెంట్ అయినా సరే ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఎంత ఖర్చు చేశారు, గవర్నమెంట్ మా డాక్టర్ల యొక్క సేవ ఎంత చేశారు అని లెక్క బేరీజు వేస్తే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి మా వాళ్ళ సేవలు ఎంత అంటే 10 నుంచి 12 కోట్లు. అంటే ప్రజలు బాగుపడ్డారు, సంతోషకరంగా సంతృప్తికరంగా వాళ్ళు వాళ్ళ ఇండ్లకి వెళ్ళిపోయారు. ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి సంతృప్తి అనేది దానివల్ల బాగుపడింది. ఇక్కడ గవర్నమెంట్కి మంచి పేరు వచ్చింది, అక్కడ పేషెంట్ కూడా సంతృప్తికరంగా ఉన్నాడు. కానీ డాక్టర్లు మేము ఇంత బాధపడుతున్నామని తెలియజేయడానికి చాలా బాధాకరంగా ఉంది. కనుక డాక్టర్లకు అనే వాళ్ళకి మాకు ఫండమెంటల్ రైట్స్ మాకు ఉన్నాయండి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ మాకు ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ 19G1లో ఏమంటుందంటే మీకు మీ ప్రాక్టీస్ చేసుకోవచ్చును, మీ ప్రాక్టీస్ మీ ఫ్రీడమ్ ఫర్ కండక్టింగ్ ఆర్ గోయింగ్ ఫర్ ప్రాక్టీస్ అనేది మీకు ఉంది, మీరు చేసుకోవచ్చు. అలాగే రెగ్యులేటరీ మెకానిజం ఉందని ఆ ఫండమెంటల్ రైట్లో 1961లో చెప్పాడు, ఆర్టికల్ 1961లో చెప్పాడు. సో ఇవన్నీ ఈ ఫండమెంటల్ రైట్స్ ఈ విధంగా ఉన్నాక కూడా ఈ గవర్నమెంట్ యొక్క విధానం ఎలా ఉందంటే విచిత్రము. మహారాష్ట్ర గవర్నమెంట్లో జరిగింది ఏమిటంటే గవర్నమెంట్ హ్యాస్ గాట్ పవర్స్ టు క్యాప్ ది చార్జెస్ ఫర్ ద ప్రొసీజర్స్ కండక్టెడ్ బై ద డాక్టర్స్ అని. దాని మీద కోర్టుకి వెళ్ళాం. నాగ్పూర్లో
బాంబే హైకోర్టు బెంచ్ ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు క్లియర్గా బెంచ్ ఏమిచ్చిందంటే డాక్టర్స్కు ఆ రైటు ఉంది, హాస్పిటల్స్కి ఆ రైటు ఉంది కనుక వాళ్ళు ఛార్జ్ చేసుకోవచ్చని మా వైపు మాకు మా జడ్జిమెంట్ అనేది మాకు ఫేవర్గా చేశారు. అప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసింది, ఫెల్ట్ హ్యూమిలియేటెడ్. వాళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇది ఏమిటండి క్యాపింగ్ అనేది యాజ్ పర్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 92 ప్రకారంగా ఉంది కదా, మరి ఏంటి ఇదనంటే సుప్రీంకోర్టు ఏమందంటే వాళ్ళ యొక్క అపీల్ను తోసేసి అడ్మిషన్ లెవెల్లో వెనక్కి పంపించింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు దేర్ ఇస్ ఫండమెంటల్ రైట్ వర్సెస్ ద క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. అంటే మా ఫండమెంటల్ రైట్స్ కూడా చూడకుండా యూనియన్ గవర్నమెంట్లో 2010లో గులాం నబీ ఆజాద్ గారు మరి ఏం చేశారు, 92 అనేది ఇంపోజ్ చేశారు. ఆ రూల్ 92 ఏమంటుందంటే గవర్నమెంట్ హెస్ గాట్ పవర్స్ టు ఇంపోజ్ ది వాట్ యు కాల్డ్ క్యాపింగ్ ఆన్ ది చార్జెస్ అండ్ ద ప్రొసీజర్స్ చార్జెస్ కండక్టెడ్ బై ద గవర్నమెంట్ ఉంది. సో ఇటువంటిది ఇప్పుడు అక్కడ ఆ కోర్టులో కూడా మాకే ఫేవరబుల్గా వస్తుంది మాకు. కానీ ఇక్కడ మా వాళ్ళు ఎంత లిబరల్గా ఉన్నారంటే మా డాక్టర్లు అందరూ ఎంత విశాల హృదయులు అంటే కళ్ళు మూసుకొని మీ ప్యాకేజెస్ ప్రకారంగానే మేము చేస్తాము, ప్రజలకు మేము సేవ చేయడానికి మీకంటే కూడా మేమే సిద్ధంగా ఉన్నామని ఆ ప్యాకేజెస్లో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మీద సంతకాలు చేసి అగ్రిమెంట్ సంతకాలు చేసి ప్రజలకు సేవ చేస్తుంది ఎవరు అనేది మీరు తెలుసుకోవాలి. మేము డాక్టర్లం చేస్తున్నామా, గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది, అది కాస్త మీరు తెలుసుకొని మమ్మల్ని మాత్రం ఒక విధమైనటువంటి ఇదివరకు వైద్యో నారాయణ హరిపోయి ఇప్పుడు ప్రతి హాస్పిటల్ మీద దాడులు, ప్రతి డాక్టరు సంపాదించుకుంటున్నాడు అన్నట్టు అపోహలు ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ మేము పడుతున్న బాధలు ఇవాళ ఎట్లా ఉంది, ఏ స్టేజ్కి వచ్చామంటే కొన్ని హాస్పిటల్స్ వేస్తే హ్యాండ్ టు మౌత్ కనుక ఈ విధానం ఏదైతే ఉందో రేపు రాబోయేటువంటి విధానం యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఏదైతే వస్తుందో అప్పుడు కూడా మమ్మల్ని భాగస్వాములు చేసి ఏ విధంగా అయితే ఈ హెల్త్ స్కీమ్స్ను సక్సెస్ చేస్తారు అనే దాంట్లో మమ్మల్ని భాగస్వాములు చేస్తే మేము కరెక్ట్ మా యొక్క అభిప్రాయం మేము తెలియజేస్తాము. అదే కాకుండా ఇప్పుడు ఈ బకాయిలను ఏ స్టేజ్కి తీసుకెళ్లారు మమ్మల్ని, మీరు చేస్తారా, మేము బకాయిలను మాత్రం ఇంకా రిలీజ్ చేయాలంటే వాళ్ళ ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్ ఉంది. మరి మమ్మల్ని చూడాలి కదా, మేము ప్రజలను చూసాము కదా, మీకు మంచి పేరు తెచ్చిపెట్టాము కదా, మమ్మల్ని ఎవరు చూస్తారు, మరి వైద్యులను చూసేటువంటి మీకు బాధ్యత లేదా? కనుక గవర్నమెంట్ వాళ్ళు దీని మీద ఆలోచించి వాళ్ళు ఏ విధంగా పే చేస్తారు, ఆ 2000 చిలుకు కోట్లు కానీ ఈ 600 చిలుకు కోట్లు కానీ ఏ విధంగా మా వాళ్ళందరికీ వాళ్ళు ఇవ్వజేస్తారనేది తెలియజేసి మమ్మల్ని చర్చలకు పిలిచి మమ్మల్ని భాగస్వాముల్ని ఆ చర్చల్లోకి పిలిచి మమ్మల్ని భాగస్వాములను చేస్తారని ఆశిస్తూ మీరందరూ మీ ద్వారా గవర్నమెంట్కు వినతి చేసుకుంటున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.